నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 26వ శ్లోకం. మాం చ యోగ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో అర్జునుడు అడిగిన రెండు ప్రశ్నలకు భగవానుడు సమాధానం ఇస్తున్నారు. మొదటి ప్రశ్న, గుణాతీతుడు లక్షణాలు ఎలా ఉంటాయి అన్న దానికి 22 నుంచి 25వ శ్లోకం వరకు చెప్పారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో గుణాతీతుడు, అర్జునుడి సెకండ్ క్వశ్చన్, అతడు గుణాతీతుడు ఎలా అవుతున్నాడు అన్న దానికి ఇప్పుడు చెప్తున్నారు భగవానుడు. ఏమంటున్నారు? మాంచ యోగ్యభిచారేణ, ఎవరైతే నా మీద అభ్యభిచారేణ అన్వేవరింగ్ భక్తి యోగేన సేవతే, అన్వేవరింగ్ డివోషన్ తో ఎవరైతే, అంటే సింగిల్ పాయింటెడ్ డివోషన్ తో ఎవరైతే నన్ను సేవిస్తున్నారో అటువంటి వాడు సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో అతడు ఈ గుణాలకి అతీతంగా వెళ్ళిపోవడానికి, గుణాలని దాటిపోవడానికి అర్హుడవుతున్నాడు అర్జున. అట్లా ఆ గుణాతీతుడు అయిన తర్వాత బ్రహ్మభూయాయ కల్పతే. సో నన్ను కూడా పరబ్రహ్మాన్ని కూడా పొందడానికి సమర్థుడవుతున్నాడు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నారు భగవానుడు. గుణాతీతుడు అవడానికి, ముందు శ్లోకాల్లో చెప్పిన లక్షణాలు కలిగి ఉండడానికి, గుణాల యొక్క ప్రభావాన్ని తప్పించుకోవడానికి కావాల్సింది మెయిన్ ఏంటి అంటే భక్తి, అన్వేవరింగ్ డివోషన్. సో భగవానుడు అదే చెప్తున్నారు. ఎవరికైతే అన్వేవరింగ్ డివోషన్ నా పైన ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ గుణాలని దాటిపోతారు, నన్ను కూడా పొందుతారు. అటువంటి వాళ్ళు ఆ ఎలిజిబిలిటీని సంపాదించుకుంటున్నారు అని భగవానుడు చెప్తున్నారు. సో ఇది మనం ముందు అధ్యాయాలతో రిలేట్ చేసుకుంటే 9-10 శ్లోకాల్లో చెప్పారు. ఎవరైతే నా మీద అన్వేవరింగ్ డివోషన్ ఉంటుందో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తా అని చెప్పారు సో భగవానుడు. అందుకే ఇక్కడ ఇంకొకసారి డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఒక లైన్ లో చెప్పేశారు, అటువంటి వాళ్ళు ఈ ఎలిజిబిలిటీని తెచ్చుకుంటున్నారు. సో అటువంటి ఆ ఎలిజిబిలిటీ ఏంటి? గుణాతీతుడుగా అవుతారు, తర్వాత తన్ని కూడా పొందుతారు. అది భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.